బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీ చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా 5 కొత్త వారిని కేబినెట్లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇప్పటికే 2 నెలల క్రితం మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవ్వడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకి రావడంతో పలువురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమకే మంత్రి పదవి వస్తుంది అంటూ ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కేబినెట్ లోకి వెళ్లేది వీళ్లే అంటూ ఎక్కువగా వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీలో చర్చించారు. ఇక ఈ రోజు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించనున్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా 5 కొత్త వారిని కేబినెట్లోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే కొందరు 2 నెలల క్రితం మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గేతో రాష్ట్ర నేతలు పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇప్పుడు సీఎం భేటీ అవ్వడంతో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకి రావడంతో పలువురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమకే మంత్రి పదవి వస్తుంది అంటూ ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కేబినెట్ లోకి వెళ్లేది వీలే అంటూ ఎక్కువగా వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.